వైద్యాన్ని వ్యాపారపరంగా చేస్తున్నారు కదా. మెడికల్ కళాశాలన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అలాగే ఆరోగ్యాన్ని కూడా వ్యాపారపరంగా చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సుమారు 70 100 బెడ్ హాస్పిటల్స్ నిర్మిస్తే మిగిలిన 105 100 బెడ్ హాస్పిటల్ని ప్రైవేటు పరం చేసే ఆలోచన ఏమైనా ఉందా అని సత్యప్రసాద్ గారిని అడగడం జరిగింది. దానికి సత్యప్రసాద్ గారు రిటర్న్గా ఇస్తూ వాటిని ప్రైవేటు పరం చేసేసి పీపీపీ చేసే విధానం ఆలోచన లేదని సత్యప్రసాద్ గారు చెప్తున్నారు, హెల్త్ మినిస్టర్ గారు. కానీ ఇదే గవర్నమెంట్లో మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారు చెబుతూ ఇంగ్లీష్ పేపర్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రపోజెస్ హాస్పిటల్స్ అండర్ పీపీపీ మోడల్. ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ, హిందూలో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ, ఆఖరికి ఈనాడు పేపర్లో కూడా ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నాం. 100 పడకల ఆసుపత్రిలో పీపీపీ విధానం ద్వారా మేము ప్రైవేట్ ఇన్వెస్టర్లను తీసుకొచ్చి హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఇదే సత్యకుమార్ గారు మళ్ళీ చెప్తున్నారు. ఆయన చెబుతూ ఆల్రెడీ పీపీపీ విధానంలో రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ నివేదిక కూడా సిద్ధం చేసేసాం. ఇక 100 పడకల ఆసుపత్రిని, రాష్ట్రంలో ఉన్న అన్ని 100 పడకల ఆసుపత్రుల్ని ప్రైవేటు పరం చేస్తాం. ప్రైవేటు పరం చేసి పేషెంట్ల దగ్గర నుంచి రుసుము వసూలు చేస్తామని చెప్పి ఇదే సత్యకుమార్ గారు చెప్తున్నారు. అక్కడితో ఆగట్లే. మళ్ళీ హెల్త్ మినిస్టర్ ఏం చెప్తున్నారు? ఈ నిర్మించబోయే 100 బెడ్ హాస్పిటల్స్లో డిజైన్ దగ్గర నుంచి, కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి, మెయింటెనెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రైవేట్ ప్లేయర్కే ఇస్తున్నాము. దానికి రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్ సిద్ధం చేశాము. ఇది స్వయాన చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ అని చెబుతూ వైద్యాన్ని వ్యాపారపరంగా ప్రైవేటైజ్ చేసేస్తున్నా అని చెప్పి చెప్పగానే చెప్తున్నాం.